హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మన 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దివీస్ ల్యాబ్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సత్య దివీస్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఇది దివీస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి యూజియా ఫార్మా. ఈ యూజియా ఫార్మా అనే కంపెనీ వచ్చేసి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి యాస్పిరో ఫార్మా అని చెప్పి ఉంది. యాస్పిరో ఫార్మా వచ్చేసి హెట్రోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఓకే. ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, దివీస్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 29థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి మాత్రమే ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే, వేరే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా లేవు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, అలాగే బీటెక్, ఐటీఐ, ఇంటర్మీడియేట్, అలాగే 10థ్ క్లాస్. ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు అందరికీ ఇంటర్వ్యూస్ వచ్చేసి 29థ్ అక్టోబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, న్యూ బోయన్పల్లి, తాళ్ళపాక, రాజంపేట్, కడప అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. కడప డిస్ట్రిక్ట్‌లో ఈ రాజంపేట అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లొకేషన్ ఇది. ఏదైతే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ న్యూ బోయన్పల్లి అని చెప్పి ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సాలరీ స్ట్రక్చర్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ ఇంటర్వ్యూస్ ఏదైతే కడపలో కండక్ట్ చేస్తున్నారో దీనికి వర్కింగ్ లొకేషన్ మాత్రం మనకి చౌటుప్పల్, అలాగే కాకినాడ, ఇంకా వైజాగ్, ఈ 3 లొకేషన్స్‌లో అయితే మనకి దివిస్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఈ 3 యూనిట్స్‌లలో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మూడింట్లో కూడా మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏపీ అండ్ టీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 2020 నుంచి 2025 మధ్యలో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీ పాస్ అవుట్ ఇయర్ మాత్రం 2020 నుంచి 2025 మధ్యలో ఈ లాస్ట్ 6 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాలి. 20, 21, 22, 23, 24, 25 ఈ లాస్ట్ 6 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు. అది కూడా చూసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇంకో కండిషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే 21 నుంచి 25 మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఏజ్ లిమిట్, వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఓకే. దీనికొచ్చేసి సాలరీ స్ట్రక్చర్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. ఇక్కడ ఎవరైతే ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్, అలాగే ఇంటర్మీడియేట్, ఐటీఐ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకొచ్చేసి ట్రైనీ హెల్పర్ అనే పొజిషన్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్, ఎలక్ట్రికల్, అలాగే డీజిల్ మెకానికల్ ఈ 3 ట్రేడ్‌లలో ఏ ట్రేడ్‌లో మీరు పాస్ అవుట్ అయినా ఐటీఐ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సాలరీ వచ్చేసి 15,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 18,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. ఎవరైతే బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీరు అన్ని సబ్జెక్టులలో క్లియర్ అయితే చేసి ఉండాలి. అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఫార్మసీ ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. బీటెక్‌లో వచ్చేసి మనకి కెమికల్, అలాగే మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఈఐఈ, ట్రిపుల్ ఈ ఏవైతే 5 స్ట్రీమ్స్ ఉన్నాయో వీటిలో ఏ స్ట్రీమ్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకొచ్చేసి 20,000 సాలరీ పే చేస్తున్నారు. అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి 22,000, ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి 24,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్,
రెజ్యూమ్ ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ దాంతో పాటు జిరాక్స్ కాపీస్ తీసుకొని ఈ ఇంటర్వ్యూ లొకేషన్‌కైతే వెళ్ళాల్సి ఉంటుంది. అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, న్యూ బోయన్పల్లి, తాళ్లపాక, రాజంపేట, కడప డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అక్కడెళ్ళేసి కడప డిస్ట్రిక్ట్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు 9 వరకి ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే మీకు ఇంటర్వ్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏమున్నాయంటే బ్యాచిలర్స్‌కి ఫ్రీగా అకామిడేషన్ అనేది కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే. అలాగే ఉచిత యూనిఫార్మ్, అర్హులైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ దాంతో పాటు భోజన ఖర్చులో రాయితీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కంపెనీ రిలేటెడ్. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 08694257001 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ దివిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే సత్యదివిస్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సత్య దివిస్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూస్ మనకి 27 నుంచి 31 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 27, 28, 29 అలాగే 30, 31 ఈ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 27, 28, 29, 30 అలాగే 31 అక్టోబర్ ఈ 5 డేస్ పాటు రిజిస్టర్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ 2 డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి టోటల్‌గా 30 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. వీరికి ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్. అలాగే ఎక్స్‌పీరియన్స్ కూడా మీకుంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 1-3 ఇయర్స్ వరకు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో గాని, డిప్లొమా గాని మెకానికల్ కంప్లీట్ చేసుంటే మెకానికల్ ట్రేడ్‌లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఐటీ కానీ, డిప్లొమా గాని మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. కాజిపల్లి, ఐడియా, జిన్నారం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గడ్డపోతారం విలేజ్ దగ్గర మనకి ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది. సత్యదివిస్ అనే కంపెనీ. అక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడే మనకి ఏదైతే యూనిట్‌లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అక్కడే మనకి జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గడ్డపోతారం, కాజిపల్లి, ఐడియా, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూస్‌కి ఓన్లీ ఎవరైతే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం స్పాట్‌లో ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మీకు సేమ్ డేనే సెలెక్ట్ అయ్యారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే 9154747765 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది సత్యదేశ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి. యూజే ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. జాబ్ టైటిల్ వచ్చేసి ఫ్రెషర్ మైక్రోబయాలజిస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేసి ఏక్యూఏ మైక్రోబయాలజీ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో వచ్చేసి అప్రెంటిస్‌షిప్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్‌షిప్ కింద తీసుకుంటారు. మీకు 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ పొజిషన్‌లో ఉంటారు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది కంపెనీ సైడ్ నుంచి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే మాస్టర్స్ ఇన్ డిగ్రీ మైక్రోబయాలజీ అని చెప్పి క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అంటే మీరు ఎంఎస్సీలో మైక్రోబయాలజీ గాని లేదా బీటెక్‌లో మైక్రోబయాలజీ గాని చేసుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మాస్టర్స్ చేసి అయితే ఉండాలి. సారీ, బీటెక్‌లో కాదు, ఎంటెక్‌లో మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ ఉంటుంది కదా! ఎంటెక్‌లో మీరు మైక్రోబయాలజీలో కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పనేంటంటే యూజీఏ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. కార్తిక్.skvss
అలాగే @ugfarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇంటర్వ్యూ వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. కార్తిక్ KRTHEEK.SKVSS@ugfarma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. సబ్జెక్ట్‌లో వచ్చేసి మైక్రోబయాలజీ ఫ్రెషర్ అని చెప్పి మెన్షన్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇది ఈ యూజే ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి యాస్ప్రో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 29th అక్టోబర్ రోజు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్, మైక్రోబయాలజీ, వేర్ హౌస్ అలాగే ఐటీ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు అన్న దాని గురించి చూద్దాము. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఏదైతే ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్‌కి వచ్చేసి 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. బీఎస్సీ గాని, ఐటీఐ గాని, డిప్లొమా గాని క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే అసిస్టెంట్ మేనేజర్ లేదా సీనియర్ ఆఫీసర్ అనే పొజిషన్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. 2-12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని లేదా ఎంఎస్సీ గాని క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 2-12 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు లేదా 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్న మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు వేర్ హౌస్ ఇంకా ఐటీ ఈ 2 డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎంబీఏ, ఎంఫార్మసీ, బీకామ్, డీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని వేర్ హౌస్‌కి తీసుకుంటున్నారు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి తీసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. అలాగే ఐటీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీటెక్, బీఎస్సీ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు 3-8 ఇయర్స్ వరకి. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేర్ హౌస్ ఇంకా ఐటీ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 29th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే యాస్ప్రో ఫార్మా స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే బయోటెక్ పార్క్ ఫేజ్ 3 కార్కపట్ల తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. కార్కపట్ల అనే విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్‌కి నియర్ బై మనకి యాస్ప్రో ఫార్మా లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 29th అక్టోబర్ రోజు వెడ్నెస్‌డే రోజు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 29th అక్టోబర్ రోజు ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే అవ్వండి. అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈసారి ఎవరైనా క్యాండిడేట్స్ ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. హేమ sundar.j@hetero.com అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళు మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాల్ లెటర్ పంపించి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది ఈ 4 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు డౌట్ ఏమున్నా కూడా కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాతనే ఆ కంపెనీ రిలేటెడ్ డౌట్ అయితే అడగండి ఫ్రెండ్స్. నాకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే.